హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనము టేస్టీ కొత్తిమీర పుదీనా చట్నీ ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ చట్నీలో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉందండి. అదేంటో మనం లాస్ట్లో చెప్పుకుందాము. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా టమాటోల్ని కొంచెం సాల్ట్ వేసి 1-2 సార్లు బాగా శుభ్రంగా కడిగి తుడిచి అలానే ముచ్చికలన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ ముచ్చికలు తీయకుండా టమాటోలను అలాగే యూజ్ చేసుకోవటం అనేది చాలా రాంగ్ ప్రాక్టీస్ అండి. ఇది అనారోగ్యానికి హేతువు. ఈ విషయాన్ని గమనించగలరు. ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ టమాటాలని కడిగి తుడిచి పక్కకు పెట్టుకొని మనము పండు మిర్చితో చేసుకుందామండి ఈ పచ్చడి. పండు మిర్చిని కూడా యాజ్ టీజ్ అండి సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తుడిచి అప్పుడు మనం యూస్ చేసుకోవాలి. పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. కాకపోతే పండు మిర్చి దొరికే సీజన్లో ఈ పండు మిర్చి వాడుకుంటే చాలా చాలా బాగుంటుందండి. పచ్చడి టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు మన చట్నీలో చాలా ఇంపార్టెంట్ పాత్రధారులైన కొత్తిమీర పుదీనాని బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందామండి. ఇప్పుడు అన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా. ఇప్పటికి ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు ధనియాలు వేసేసుకుందాము. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన ఈ పండు మిర్చి ఉన్నాయి కదా, వాటిని ఏం చేస్తామంటే డైరెక్ట్గా వేయొద్దండి, కట్ చేసి వేసుకోవాలి. డైరెక్ట్గా వేస్తే ఏంటంటే అవి చింది ముఖం మీద పడతాయండి. అందుకని ఎప్పుడు కూడా పచ్చిమిర్చి కానీ పండు మిర్చి కానీ యూజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా కట్ చేసి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే కడాయిలో అవసరం అనిపిస్తే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులోనే పసుపు, సాల్ట్ వేసుకొని మూత పెడితే కనుక తొందరగా మగ్గిపోతాయి. ఈ కొత్తిమీర పుదీనా మనం ఏ విధంగా తీసుకున్నా సరే, అంటే చట్నీ రూపంలో కానీ లేదా జ్యూస్ రూపంలో తీసుకున్నా సరే మనకి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ ఇవన్నీ చాలా చాలా కంట్రోల్లో ఉంటాయండి. గ్యాస్ట్రిక్ ఇరిటేషను, మళ్ళీ డైజెషన్ ఇష్యూస్ ఇవన్నీ కూడా రిజాల్వ్ అయిపోతాయంటండి. ముఖ్యంగా పుదీనా వల్ల నోటి పూత, నోటి అల్సర్లు, నోటి దుర్వాసన ఇవన్నీ కూడా నివారించబడతాయంటండి. సో మనందరం కూడా రోజు కష్టం అనుకోకుండా ఒక గ్లాస్ కొత్తిమీర పుదీనా జ్యూస్ తప్పకుండా తాగుదామండి. ఇప్పుడు మన టమాటోలు మగ్గిపోయాయండి. ఈ పాయింట్లో ఉన్నప్పుడు కొత్తిమీర పుదీనా వేసేసి ఒక్క నిమిషం మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కనుక కొత్తిమీర పుదీనా ఫ్రై చేసుకున్నామంటే వాటి ఫ్లేవర్ పోతుందండి, గమనించగలరు. ఇప్పుడు వచ్చేసి మనం మిక్సీ జార్ తీసుకొని చల్లారిపోయాయి కదా మన పండు మిర్చి, అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని అలానే సాల్టు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని రఫ్గా ఒక్కసారి గ్రైండ్ చేసి ఇదే మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటో పీసెస్ ఉన్నాయి కదా అవన్నీ వేసేసుకోవాలండి. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, అది ఇప్పుడే వేసుకోవాలండి. మనము ఈ చట్నీలో చింతపండు వాడట్లేదండి. దాని బదులు చింతకాయ తొక్కు అండి. ఏడాదికి సరిపడా మనం నూరి పెట్టుకుంటాం కదా చింతకాయ తొక్కు, సమ్మర్ వచ్చినప్పుడు ఆ చింతకాయ తొక్కు కొంచెం తీసి వేసేసుకొని మిక్సీ వేసుకోవాలండి. అసలు మీరు ట్రై చేయండి, నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. ఎప్పుడూ చూడని టేస్ట్ ఉంటుందండి. నేను దోశలు వేసానండి ఈ చట్నీకి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.